హైదరాబాద్ వనస్థలిపురంలోని సోమనాథ్ ఆలయంలో గ్యాస్ సిలిండర్ ఓ పేలుడు ఒక ప్రాణాలను బలికొంది. ఆలయంలోని వంటగదిలో గ్యాస్ లీక్ అయింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో ఆలయానికి పక్కనున్న 8 ఇళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. మంటల్లో చిక్కుకుని ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఘటనకు కారణాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. వనస్థలిపురంలోని సోమనాథ క్షేత్రంలో నిన్న మధ్యాహ్నం గ్యాస్ లీక్ అయి పేలుడు జరిగిన ఘటనలో ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆశ్రమంలో ఉంటున్న 81 ఏళ్ల మహిళ ఆమె సుధా కీర్తి అనే ఆమె పేరు. ఆమె నిన్న మధ్యాహ్నం సమయంలో లోపల వెళ్ళిన తర్వాత పాలు కాగబెట్టేందుకు స్టవ్ని వెలిగించడం జరిగింది. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేశారు. కొద్దిసేపటికే భారీగా పేలుడు చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంట్లో మొత్తం ఎక్కడికక్కడ కూడా తునకలైపోయాయి, బట్టలు కాలిపోయాయి, ప్లాస్టిక్ వస్తువులు కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి. అంటే పేలుడు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్ ఉండడం, అంటే క్లోజ్ చేసి ఉండడంతో గ్యాస్ బయటికి వెళ్ళలేకపోవడం, దీంతో ఒక్కసారిగా ఈ పేలుడు జరిగినట్లుగా కూడా ఇప్పటి వరకు అనుమానిస్తున్నారు. ఇండియన్ కంపెనీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ అది. ప్రస్తుతము ఆ సిలిండర్ లీక్ అవ్వడం ద్వారానే ఈ సంఘటన జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటనలో మొత్తం ఒకరు చనిపోయారు, మరొకరికి గాయాలు కావడం జరిగింది. క్షేత్రానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు గత కొద్ది కాలంగా ఇక్కడ ఎవరైతే క్షేత్రంలో ఉంటారో వాళ్ళంతా కూడా ఈ రూమ్లలో వాళ్ళకి అవసరమైన వసతిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇక్కడ వసతిలో ఉంటూ వాళ్ళు అవసరమైన పూజలు అలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గది ఇది. ఈమె కూడా గత కొద్ది రోజులుగా సుధా కీర్తి ఇదే గదిలో ఉంటుంది. నిన్న పాలు కాగబెట్టుకోవడానికి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పేలుడు తీవ్రతకి కేవలం ఈ ఒక్క గదే కాదు, పక్కన ఉన్న మిగిలిన కిటికీలు కానీ అద్దాలన్నీ పగిలిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. కూడా క్షేత్రానికి సంబంధించిన సెక్రటరీ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి సంఘటన ఈ విధంగా జరిగింది, ఆమె ఎంతకాలంగా ఇక్కడ ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు చూసినప్పుడు ఏం జరిగిందండి? పేలుడు అంటున్నారు, ఎంతవరకు ఉండొచ్చు? మేము మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు హారతి ఉంటుంది. భక్తులందరూ, క్షేత్రంలో ఉన్న భక్తులందరూ కూడా హారతి అటెండ్ అవుతున్నాము. దర్శన మందిరంలో కొండ మీద ఉంటుంది అది. సడన్గా 12:40 అరౌండ్ ఆ టైంలో పెద్ద సౌండ్ వినపడేసరికి మేము అన్ని చూసుకుంటూ కిందకు వచ్చాము. అప్పటికి రూమ్లో ఆమె మంచం కింద ఫ్లోర్ మీద ఉన్నారు, సోమశ్రుతి కీర్తి గారు. అలాగే చిన్న చిన్న మంటలు ఉంటే మేము వెంటనే ఆ మంటల్ని నీళ్లతో ఆర్పి వారికి వైద్యం ఇప్పించాలనే ఆతృతతో వారిని బయటికి తీసుకొచ్చి మా 108 ఫోన్ చేస్తే 40 మినిట్స్ టైం పడుతుంది అన్నారు. కాబట్టి మేము మా క్షేత్రం వ్యాన్లోనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాము. తర్వాత వారు నిన్న ఉదయం 9:30 గంటలకి వైజాగ్ నుంచి క్షేత్రానికి రావడం జరిగింది. ఈరోజు అంటే 23వ తేదీ సోమనాథ్ మహర్షి గారు మహాసమాధి అయిన రోజు. ఆ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వటానికని వారు నిన్న వచ్చారు. దానికంటే ముందు సెప్టెంబర్ 11 శాంతి సమత్వ సమ్మేళన్ కార్యక్రమానికి వచ్చి కొద్ది రోజులుండి వెళ్ళారు. సో ఈ 4 నెలలు ఆ రూమ్ లాకే ఉంది. వారు ఎప్పుడొచ్చినా ఆ గదిలోనే ఉంటూ ఉంటారు. గత 15 సంవత్సరాల నుంచి వారు క్షేత్రానికి వస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం వరకు తరచూ ఇక్కడే ఉండేవారు. ఈ మధ్య వయసు రీత్యా వైజాగ్లో వాళ్ళ పిల్లల దగ్గర ఉండటం జరుగుతుంది. నిన్న వచ్చిన తర్వాత సుమారుగా 10 గంటల ప్రాంతంలో అన్నపూర్ణాలయంలో వారు అల్పాహారం తీసుకుని తర్వాత రూమ్లోనే ఉన్నారు. 12:40 ఆ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. లోపల గ్యాస్ లీక్ అవుతుంటే స్మెల్ అనేది వస్తుంటుంది, అది ఎవరు గుర్తించలేదా? కనీసం అది జరిగిన వెంటనే ముందు వారికి వైద్యం ఇప్పించాలనే ఆతృతతోనే మేము ఆ విధంగా జరిగిందని మేము ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మేము గమనించలేకపోయాము. తర్వాత పోలీసులు వచ్చి కూడా దర్యాప్తు చేశారు. సాయంత్రం క్లూజ్ టీం కూడా వచ్చి దర్యాప్తు చేశారు. వారు కూడా గ్యాస్ లీక్ వల్ల అయింది అని చెప్పారు. తలుపులన్నీ క్లోజ్ ఉండటంతో గ్యాస్ మీద పాలు కూడా ఉన్నాయి. ఆ స్మెల్ అనేది మేము గమనించలేకపోయాం. ఇంకా ఎంతమందికి గాయాలయ్యాయండి ఈ ఘటనలో? ఇంకొక వ్యక్తికి స్వల్ప గాయాలని ఇప్పుడు బాగానే ఉన్నారు. వారు ఈ అద్దాలు పగలటంతో కొన్ని అద్దాలు తగిలి, కానీ వారు బాగానే ఉన్నారు. ఇప్పుడు క్షేత్రంలోనే ఉన్నారు వారు. ఈ ఘటన మొత్తం ఒక క్షేత్రంలోనే కాదు, పరిసర ప్రాంతాలు అంటే ఎదురుగా ఉన్న ఇళ్లలో కూడా డ్యామేజ్ అయినట్లు కూడా వాళ్ళు స్థానికులు చెప్పడం